ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే మూమెంట్స్. అయితే ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్ళి చికెన్ కర్రీ వండాలనుకుంటున్నాము. ఆ ప్లేస్ మీకు చూపిస్తాను. అండ్ వ్యూస్ వస్తున్నాయి కానీ మన ఛానల్లో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా యూట్యూబ్లో నా ఛానల్లో ఇదే లెంతీ వీడియో అవుతుంది అనుకుంటున్నాను. నేను కొద్దిగా ప్లాన్ చేసుకున్నాను, అది పర్ఫెక్ట్గా కావాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ పక్కా కావాలి. థ్యాంక్ యూ. అన్న మొత్తానికి అయితే రాళ్ళు పట్టుకొస్తున్నాడు. మనం కూడా చూడాలన్నా ఏందన్నా ఇది భలే ఒకదానిపై ఒకటి పట్టుకొస్తున్నావా, సూపర్. ఆడ మొత్తం పోయి సెట్ చేయన్నా ఇక. గుంట తీయవన్నా, గుంట ఉడకబెట్టినాక గుంట తీయాలి. మామూలుగా ఇప్పుడు అది గిన్నె పెడతావా? ఓకే, డన్. కానీ చేసే వస్తా కానీ ఇది దూరం పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి అంటే వస్తుంది. మొత్తం కవర్ అయ్యేటట్టు. ఓకేనా? నీకు ఓకేనా? నాకైతే పర్ఫెక్ట్ ఉంది. ఆడైతే ఓకే. ఈయన లైట్గా గుంట తీస్తే బాగుంటుంది కదా. ఇద్దాం ఏడా. ఓకే, బర్గర్ తీసి ఫస్ట్ మామూలు ఇక్కడ పెట్టేది కదా. ఫస్ట్ ఇది ఉడకబెట్టేది. ఈలోపు ఉడికేలోపు మనం బాగా తీద్దాం. అన్న పేపర్లు చింపుతుంది. ఇక ఫుల్ కష్టపడతాడు చూడిగా. పేపర్లు చింపి ఇంకో మొత్తానికైతే మంట పెట్టేస్తాడు చూడండి. అదన్నా నేను కూడా సహాయం చేస్తాను కొంచెం. ఇప్పుడు వేసేసాను మొత్తం పేపర్స్ మనకి చింపుతుంది. చింపేసి చిన్న చింపేసి అల్లబడి వెళ్తామన్నా. మ్యాచ్ బాక్స్ అయిందన్న అసలు. ఇది మంట లేదన్న, నువ్వు అంటు పెట్ట. ఆగన్న, గాలి వస్తుంది బాగా. ఒక బ్యాగ్ తీసుకొస్తా అడ్డు పెట్టడానికి. ఇది చూడ ఒకసారి పెట్టి ఒకసారి చూద్దాం. ఆగన్న, పేపర్ తీసుకొస్తా. ఇందులో ఒక పేపర్ ఉన్నట్టుందన్న. ఒక పేపర్ చింపనా నేనది? ఏం కాదండి పేపర్కి, మామూలుగా స్క్రిప్ట్ అది. ఓకే అన్న, చింపేస్తున్నారు. సరిపోద్దు కదా అనేది. రైట్, ఇప్పుడు మంట పెట్టన్న, పక్క మంటది అందుకుంది. నువ్వు దీంట్లో వాటర్ పోయి అంటున్నా ఇక్కడ వీడియోలో పడి. మొత్తానికి అయితే అంటుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేద్దాం ఇంకోటి. దూరం వాటర్ పోస్తావా? వద్దాం. వావ్, ఇట్లా మండాలి అంతే.
ఈ రేంజ్లో మనకి ఫుల్ అయిపోతుంది. ఒక 20 minutesలో చికెన్ మొత్తం ఉడికిపోతుంది అనమాట. మనకు మా కష్టానికి ఫలితం దక్కింది ఫ్రెండ్స్. ఒక వీడియో తీయాలంటే ఇంత కష్టం ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదు. బట్ దీన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది. జస్ట్ మా స్టార్టింగ్ వీడియోని ఎంత కష్టపడుతున్నాం అంటే ఉంటుంది. ఎందుకంటే మా కాడ ప్రిపరేషన్ అలాంటివి ఏం లేదు కాబట్టి. అసలు వాటర్ కాగినాయో లేదు చూద్దాం. లేదు, మస్తు టైం పడుతుంది ఇంకా. అయ్యా నీకు ఇది ఎట్లా అనిపిస్తుంది? ఇదా ఇది ఎట్లా అనిపిస్తుంటే వరస్ట్గా అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే కోడి రెడీగా కళ్ళ ముందు ఉంటే బాగుంటుంది. అంతేనా? చూద్దాం నెక్స్ట్ ఎట్లా వస్తుందో మనకు కూడా తెలియాలి కదా. కోడి రెడీగా వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఇలా పని చేస్తున్నప్పుడు బాధగా ఉంటుంది. బాధగానే ఉంటుంది ఎవరికైనా. ఇదంతా ఎవరి కోసం తెలుసా? సాయి కోసమే. మీకోసం అయితే కాదు, కేవలం సాయి కోసం వచ్చింది. కానీ ఇది ఇంత తొందర మంత్రం అని నేనైతే అనుకోలేదని. నేను ఇప్పుడు మామూలుగా వర్షం పడి ఉంది కదా, కొంచెం ఇబ్బంది పెడుతుందేమో అని ఆలోచన ఉంది నాకు. మెయిన్ బాహుబలి అది మనకి పెద్దగా కావాలి, చాలా కావాలి. సూపర్, ఇట్లాంటివి కావాలి మనకి. ఇది కర్ర అంటే మన కాడ పార అలాంటిది ఏం లేదు. ఆల్కహాల్ బాటిల్ ఉంది, మందు బాటిల్, దాంతో నేను గుంటది అవ్వాలి. ఇక చూడండి ఎంత న్యాచురల్గా చేస్తున్నాము, ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా కూడా దాంతో సెట్ చేస్తున్నాం. హాయ్, మేము ఇట్లా చేస్తుంటే ఒక ఎర్ర వచ్చింది. ఆ ప్రాణాన్ని తీసేద్దాం, దాన్ని మేము బతికించాము. దాన్ని బతుకుద్ది. నీకు ఎంత మంచి మనసు అన్న, చిన్న ప్రాణికి కూడా హాని కలిగిస్తలేవు. కోడి మొత్తం ఇప్పుడు మనకు ఏంటిదంటే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం ఆగండి. అయితే ఇప్పుడు ఏంది, 1 kg చికెన్, 10 మొత్తం చికెన్ మొత్తం ఏమంటారు కోడిని అట్లా డ్రెస్సింగ్ చేసి తీసుకొచ్చాను అనమాట. ఒక్క నిమిషం చూపిస్తాను. వచ్చేసింది మన కోడి. ఎస్, చూడండి ఫుల్ కోడి. ఎస్, ఫస్ట్ ఒకటి కోడి, కొత్తిమీర అండ్ ఇంకేముంది, కారం, ఒకటి మసాలా, ఆయిల్ ప్యాకెట్, ఇంకో సాల్ట్, 2 సాల్ట్ తెచ్చాను అనమాట. అండ్ ఇందులో నిమ్మకాయ, ఉల్లిగడ్డ, ఇవి మిర్చి, ఇవి తీసుకొచ్చామన్నమాట. జస్ట్ ఈ ఇంగ్రీడియంట్ తోటి ఇంకోటి మసాలా తీసుకొచ్చాను, ఎండబెట్టాను. అదే ఇంకో మసాలా ఇది. వీటితోటి చికెన్ రెడీ చేయబోతున్నాము. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. ఈ ప్రిపరేషన్ అయిపోయాక హ్యాపీగా తినేసి, మాకు ఈ ఒకటి ఏంటి అంటే కెమెరామెన్ లేడు కాబట్టి ఆ వీడియో అనేది సరిగ్గా మనం ఈసారి ఒక పెద్ద నైఫ్ తీసుకొచ్చుకోవాలి, బాగుంటుంది కదా. తీసుకున్నా
ఇప్పుడు బాయిల్ చేయాలా? ఇక అందరూ చేసేలాగా కాకుండా డిఫరెంట్ మనదంటూ ఒక యూనిక్ స్టైల్. స్టైల్ ఏం లేదు. అంటే సబ్స్క్రైబ్స్ అవుతారు మరి. ఎందుకట్లా? ఇది మాకు తెలవదా అంటారు. ఈ మాత్రం మాకు తెలియదా బ్రో? వాటర్ అయితే ఫుల్ వేడి అయిపోయినాయి. సాల్ట్ వేయాలి ఇందులో. కొద్దిగా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ కోడిని తీసుకొచ్చేయడమే. ఎస్, ఫుల్ కోడి మన చేతిలో ఉంది. ఇప్పుడు అందులో వేసేస్తున్నా చూడండి. ఫుల్ కోడి రా. ఇప్పుడు బాయిల్ వెళ్ళిపోతుంది. కొంచెం వాటర్ పోసేది. అయితే ఏం సార్ ఇది? ఏదో ట్రై చేస్తున్నా. రెసిపీ స్టార్టా? ఓకే ఓకే. దీన్ని ఎట్లా చేస్తావో కొంచెం షేక్ కావాలి. నీట్గానే ఉందా? కడిగినాం కదా. మొత్తం విన్నామా చేసేది? మన సైడ్ కారం ఎక్కువ తింటాం కాబట్టి సో కారం ఒకటి వేస్తావా? గట్టిగా వేసుకోవాలి. ఎక్కువ వేస్తా. ఓకే. ఆయిల్ పోయాలి. చిన్న తీసి ఇది ఒకసారి చాలు. పెరుగు కలుపుతాను కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్ వేయండి. నాయా అవునా? ఓకే. ఓకేనా? చెప్పు. కంట్రోల్ పోతుంది.
సిల్వర్ వేలు కూడా పోతుంది. రోల్ చేద్దాం, ఇంకొక సిల్వర్ ప్లేట్ రోల్ చేద్దాం. రోల్ చేసే ముందు ఓకే అదే అనుకుంటాను. అమలు చేస్తాను. మంచి తీసుకోవడానికి దీనిపైన వేసి పెట్టుకునేట్టు చూసుకుంటుంది. ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటాం. తీయాలి.